హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ వేపుడు తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించాను. ఇది రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఇలా మంచిగా కడుక్కోవాలి, 1-2 సార్లు, లేదంటే జిగురుగా ఉంటుంది. ఇలా బాగా కడుక్కొని తుడుచుకున్న తర్వాత ఈ విధంగా చక్కెరలా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే ఉడకవు లోపల వరకు. ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడికి ఫ్రై అవుతాయి. ఇప్పుడు కారం కోసం స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. నేను 1/2 kg దొండకాయలకి కొలతలు చెప్తున్నాను. 1/2 kg దొండకాయలకు 2 స్పూన్ల నువ్వులు, అలాగే 1 స్పూన్ పల్లీలు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు. ఇలా వేసుకొని ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కంటిన్యూగా కలుపుకోండి. ఆ పెనం వేడికే ఆ కొబ్బరి ఫ్రై అయిపోతుంది. ఇలా కంటిన్యూగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వెల్లుల్లి కూడా ఇక్కడ వేసుకోవాలి. చూడండి, కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయింది. ఇంత వేడి సరిపోతుంది, లేదంటే మాడిపోతుంది. ఇలా వెల్లుల్లి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ముందే కారం వేయొద్దు, ఇవి నలగవు. ఇవి ఫస్ట్ అయితే ఈ గింజలు, వెల్లుల్లి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, అలాగే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ. అలాగే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. ఇక్కడ వేసుకొని మూత పెట్టొద్దు. ఇవి మూత ఓపెన్ చేసి మంట మీడియం టు లో ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, కలుపుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈవెన్గా కాలుతాయి ఉల్లిపాయలు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కసూరి మేతి వేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే పసుపు, కసూరి మేతి మాడిపోతాయి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఇలా దొండకాయలు వేసుకొని అంతా ఈవెన్గా ఇలా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ముక్కలకి పోపంతా పట్టేలాగా ఇలా ఈవెన్గా కలుపుకోండి. ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ముక్కలు తొందరగా మగ్గడానికి 1/2 స్పూన్ ఉప్పు వేసాను. నేను ఇక్కడ ఆల్రెడీ కారంలో ఉప్పు వేసాను, అందుకే ఇక్కడ 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మూత మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా మూత పెడుతూ మగ్గించుకోవడం వల్ల ముక్కలు లోపల వరకు మగ్గిపోతాయి. ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ మూత పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి మనకు దొండకాయ ముక్కలు. అలాగే ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఒకసారి చూసుకోండి ముక్క ఉడికిందో లేదో. ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చూడండి ముక్కలు ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ కారం వేసే క్లిప్ మిస్ అయింది. ఆ కారం వేసుకొని అంతా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంట సిమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, కారం మాడిపోతుంది. ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోవద్దు, జస్ట్ 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని దింపేసుకోవడమే, అంతే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా నా ఛానల్లో డైలీ సింపుల్ కర్రీస్, లంచ్ బాక్స్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.